దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరూ మరి సంతోషంగా ఉన్నారా? ఈరోజు మరి మీరు సంతోషంగా ఉన్నారంటే దేవుడు మరి గొప్ప వాగ్దానం మనకి సిద్ధపరిచారు. ఏమిటంటే కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 8వ వచనము. ఈ అధ్యాయంలో మరి యెహోవా మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడు. చూడండి, ఆయన మరి నీ ప్రయాణము నా ప్రయాణమును దేవుడు కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు. మరి కారులో వెళ్ళినా, హెలికాప్టర్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, నడిచి వెళ్ళినా, వాహనం మీద వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా యెహోవా నిన్ను కాపాడుతానని మరి ఇక్కడ వాగ్దానం మనకి దయచేస్తున్నాడు. మరి ఆయన ఇశ్రాయేలీయులను కాపాడిన దేవుడు. మరి అరణ్యంలో వారు నడిచినప్పుడు మరి వారికి మరి మంచి భోజనం కూడా ఇచ్చాడు, కానీ వారికి శిక్ష వేయలేదు. ఆయన వారిని కాపాడిన దేవుడు. నిన్ను నన్ను కూడా మరి దేవుడు కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియబిడ్డ, మరి దేవుడు మనకిచ్చిన వాగ్దానము నెరవేర్చే దేవుడు. ఆయన కోడి పిల్లలను రెక్కల చోటను భద్రపరిచినట్లుగా మరి యెహోవా నిన్ను నన్ను కాపాడు దేవుడు. మరి ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చే దేవుడు కాబట్టి తప్పక ఆయన ఈ వాగ్దానాన్ని మనకి నెరవేరుస్తాడు. ఈ దుర్దినాల్లో, ఈ భయంకరమైన అంచుకాలాల్లో మరి దేవుడు మనకి ఈ వాగ్దానం ఎంతో అవసరమై ఉన్నది మనకి. కాబట్టి మనము ప్రార్థించి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మా రాకపోకల్లో నీ కాపుదల దయచేయి, నీవు ఇచ్చిన వాగ్దానము మా అందరి పట్ల నెరవేర్చమని దేవుడిని మనం ప్రార్థించి ఆయన అడుగుదాం. మరి ఈ కొద్ది మాటలు దేవుడు మన పట్ల అది ఈ వాగ్దానం మనందరి పట్ల కూడా ఈరోజు దేవుడు నెరవేర్చనుగాక. మరి పరిశుద్ధుడా, నీ పొందనాలు. నీవు ఇచ్చిన వాగ్దానం మాకెంతో నాయన మిక్కిలిగా ఆనందకరముగా సంతోషకరముగా ఉన్నది ప్రభువా. నాయన, మీరు ఆ వాగ్దానం మా పట్ల నెరవేర్చి మనం యేసు నామములో అడిగి వేడుకుంటున్నా నా పరలోకపు తండ్రి. ఆమేన్.